అరుదైన జన్యుపరమైన వ్యాధి డిఎన్డీతో మంచానికి పరిమితమైన 17 ఏళ్ల యువ అభిమాని నిరంజన్. హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ చివరి కోరికగా పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కోరికను గౌరవించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలు, కళ్యాణాక్షతలు అందజేశారు. వైద్య ఖర్చులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని వాగ్దానం చేశారు. అంతేకాదు నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్, రాధికల ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకుని వారి జీవనోపాధికి క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన నాయకులను ఆదేశించారు. ఇది కేవలం ఒక అభిమానికి పరామర్శ మాత్రమే కాదు, ఇది మానవత్వం. పవన్ కళ్యాణ్ను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన నాయకులు శంకర్ గౌడ్, శ్రీరామ్ తాళ్లూరి, నాథారం రాజలింగం, ఆర్కే సాగర్ తదితరులు పాల్గొన్నారు.